సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో రైల్వే స్టేషన్ కిక్కిరిసింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో సీట్ల కోసం ఎగబడుతున్నారు ప్రయాణికులు. భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వే పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది రైల్వే శాఖ. ప్రయాణ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైల్వే పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సంక్రాంతి రష్ పై మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, అప్డేట్స్ ఏంటి? సంబంధించి అయితే ఇప్పటికే హైదరాబాద్ నగరవాసులంతా కూడా పల్లెలకు బయలుదేరి వెళ్తున్నారు. ఈ కారణంగా అయితే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు అన్నీ కూడా ప్రయాణికులతో రద్దీగా ఉన్నాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కన్నా గమనిస్తే మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల రద్దీని ఒకసారి చూడవచ్చు. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ప్రయాణికుల తాకిడి అయితే భారీగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే 24 గంటల పాటు రైళ్లు వివిధ ప్రాంతాలకు వెళ్తున్న క్రమంలో అయితే ప్రయాణికుల రద్దీ మాత్రం ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వేలాది మంది ఇక్కడి నుంచి ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో ఇక్కడ రైల్వే శాఖ అధికారులు కూడా వచ్చినటువంటి ప్రయాణికుల కోసం అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని అయితే ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు అదేవిధంగా ఇతర ప్రాంతాలకు కూడా కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా వేయడం జరిగింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కలుపుకొని 366 ప్రత్యేక రైళ్లను అయితే ఇటు దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్ళేటువంటి ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయవాడ కానీ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు వెళ్ళే ప్రజల కోసం అయితే ఇటీవల చర్లపల్లి నూతన టెర్మినల్ ప్రారంభించిన క్రమంలో విశాఖపట్నం వరకు 16 ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 16 ప్రత్యేక రైళ్లకు కూడా జనరల్ బోగీలను యాడ్ చేస్తూ ఈ యొక్క రైళ్లను అయితే ప్రస్తుతం అధికారులు నిర్వహిస్తున్నారు. ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇటు చర్లపల్లికి వెళ్లేందుకు ఇటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి కూడా బస్ కనెక్టివిటీని కూడా పెంచడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చర్లపల్లికి చేరుకునేందుకు ఇటు ఉప్పల్తో పాటు అన్ని ప్రాంతాల నుంచి కూడా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి కూడా ఇటు చర్లపల్లికి వెళ్లేందుకైతే ప్రత్యేక ఏర్పాట్లను అయితే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఆర్టీసీతో ఇప్పటికే చర్చలు జరిపి బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని నర్సాపూర్, కాకినాడ, శ్రీకాకుళం మొదలైన స్టేషన్లకైతే ప్రత్యేకంగా 59 రైళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు జైపూర్, గోరఖ్పూర్, కటక్, మదురై తదితర ప్రాంతాలకు కూడా ఇటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లయితే ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రధానంగా ఇటు ఆంధ్ర వెళ్లే ప్రజల కోసం అయితే ముఖ్యంగా ఇటు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడిచేటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు అదనంగా ప్రతి రైలుకు కూడా 4 అదనపు చైర్ కార్ కోచ్లను కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం విజువల్స్ ద్వారా. ట్రైన్లో కూడా రద్దీ ఎక్కువగానే ఉంది. ట్రైన్లో మనం చూస్తే ప్రయాణికులు నిలబడేందుకు మాత్రమే చోటు ఉన్న విధంగా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితిని మనమైతే V6 స్క్రీన్పై చూస్తున్నాం. ఇటు రైల్వే స్టేషన్తో పాటు రైల్లో కూడా కనీసం కాలు పెట్టేటువంటి ఒక స్థలం కూడా లేకుండా అయితే రద్దీ కిక్కిరిసిపోయిందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం ఇప్పటికే రద్దీ ఎక్కువగా ఉండడంతో అయితే సీట్ల కోసం కూడా ప్రయాణికులు కొంత ఎగబడుతున్నారు. ఇటు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అయితే సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి GRP టీమ్స్ ఎప్పటికప్పుడు అయితే ప్రజలకు భద్రతకు సంబంధించినటువంటి సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే భక్తులు ఇక్కడ మనం చూడవచ్చు ప్రజలకు సంబంధించినటువంటి రద్దీ ఎక్కువగా ఉన్న క్రమంలో ఇటు దొంగతనాలు కూడా జరిగే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ప్రజలను ఎప్పటికప్పుడు ఇటు మైక్ల ద్వారా అయితే ప్రత్యేకంగా స్పెషల్ అనౌన్స్మెంట్స్ కూడా చేస్తున్నారు. పండుగలకైతే ఇటు కుటుంబ సమేతంగా ఎక్కువ మంది ప్రజలు ఇటు రైలు ప్రయాణం వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. ఎందుకంటే మనం చూస్తున్నాం కొన్ని రాష్ట్రాలను కలుపుకునే విధంగా అయితే రైలు సేవలు అందుబాటులో ఉండడంతో వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా ఇటు తెలుగు ప్రజలతో పాటు వివిధ రాష్ట్రాలకు ఒరిస్సా కానీ అదేవిధంగా తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే ఇప్పటికే భారీగా వచ్చి చేరుకుంటా ఉన్నారు. కానీ ప్రయాణికులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను సమయానుగుణంగా అయితే ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్ నుంచి కూడా ప్రారంభిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ప్రయాణ సమయంలో పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఇటు భద్రతకు సంబంధించి అప్రమత్తంగా చేస్తున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చూసినట్లయితే ప్రతి ప్రాంతం కూడా ఇటు బుకింగ్ కానీ అదేవిధంగా ఈ స్టేషన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోయింది. మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా ఇటు పండుగకు సొంతూళ్ళకు వెళ్ళేటువంటి ప్రయాణాలతో అయితే రద్దీ ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా మనం చూస్తే ఇటు సౌత్ సెంట్రల్ రైల్వేకి మనం సంబంధించి ఇటు రిజర్వేషన్ టికెట్లతో పాటు డైరెక్ట్గా స్టేషన్లో బుకింగ్ కౌంటర్లు కూడా చాలా బిజీగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం పండుగ రద్దీ దృష్ట్యా అయితే
గత నెల రోజులుగా కూడా చాలా ట్రైన్లకు మనకు అక్కడ రిజర్వేషన్ చేసుకునేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే రైళ్లలో వెళ్ళే ప్రయాణికులకు సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇక్కడ రిజర్వేషన్ సౌకర్యాలు కూడా ఇటు చూస్తున్నాం, అలా ఎవరికి కూడా రిజర్వేషన్ దొరికేటువంటి పరిస్థితి లేదు. కారణంగా ఇటు జనరల్ బోగిలతో అయితే పలు సర్వీసులను కూడా ఇక్కడ రైల్వే అధికారులు స్పెషల్ ట్రైన్లుగా అయితే ప్రారంభిస్తున్నారు. మనం బుకింగ్ వద్ద కనుక గమనిస్తే ఇక్కడ చాలామంది ప్రజలు, ఎందుకంటే వారు వెళ్లాల్సినటువంటి గమ్యస్థానాలకు సంబంధించినటువంటి ట్రైన్ల సమయానికి సంబంధించి కొంత ఆలస్యం ఉండడంతో ఇక్కడ పడిగాపులతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం స్క్రీన్పై చూడవచ్చు. అంతేకాకుండా ఇటు బుకింగ్ ఆఫీస్ ఏదైతే ఉందో బుకింగ్ ఆఫీస్ వద్ద అయితే ఇటు టికెట్ల కోసం ప్రజలందరూ కూడా బార్లు తీరినటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్న క్రమంలో అయితే టెంపరీగా ఏర్పాటు చేసినటువంటి బుకింగ్ ఏదైతే ఉందో ఆఫీస్ ఎదురుగా ఇక్కడ జనాలు రైళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు ప్రయాణికులకు తక్షణమే టికెట్లు ఇచ్చేందుకు ఏటీవీఎం సెంటర్లు కూడా చాలా బిజీగానే ఉన్నాయి. పండుగ రద్దీతో అయితే ఏటీవీఎం సెంటర్లలో కూడా మనం రద్దీని గమనించవచ్చు. చాలా ఎక్కువ మంది ప్రజలైతే టికెట్ల కోసం ఇక్కడ వచ్చి డైరెక్ట్ టికెటింగ్తో అయితే ఏటీవీఎం టికెట్లు కూడా తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో సికింద్రాబాద్ స్టేషన్ తరఫున ఏర్పాటు చేసినటువంటి బుకింగ్ కౌంటర్ల వద్ద కూడా జనాలు అయితే బార్లు తీరిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రతి ట్రైన్కు వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా టికెట్లు తీసుకునేందుకైతే ఆన్లైన్ విధానం అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఇటు నేరుగా బుకింగ్ కౌంటర్ నుంచి టికెట్లు తీసుకునే వారి సంఖ్య కూడా ప్రతిరోజు చాలా ఎక్కువగానే ఉంటుంది. పండుగ సీజన్ కావడంతో అయితే క్షణ తీరిక లేకుండా ఎప్పటికీ ఇక్కడ రద్దీ కొనసాగుతూనే ఉంది. ప్రతి ప్లాట్ఫామ్ కూడా మనం గమనించవచ్చు, ప్రతి క్లర్క్ క్యాబిన్ ఎక్కడ కూడా ఖాళీ లేకుండా అయితే మనకు కనిపిస్తుంది. ఇటు ప్రయాణికులందరికీ కూడా సేవలు అందించేందుకైతే ఇప్పటికే సౌత్ సెంట్రల్ రైల్వే పూర్తి స్థాయిలో గత 3 రోజుల నుంచి కూడా అవిశ్రాంతంగా కూడా సేవలు అందిస్తూ ఉంది. ఎందుకంటే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎక్కడ కూడా సమయానికి వచ్చినటువంటి ప్రయాణాలు అయితే టికెట్ తీసుకొని త్వరగా ట్రైన్ ఎక్కే క్రమంలో కొంత ఇబ్బందులు తలెత్తకుండా అయితే ప్రయాణికులకు అందుబాటులో అయితే ఇక్కడ రైల్వే సిబ్బంది సమాచారం అందిస్తున్నారు. ప్రత్యేకంగా వారు గమ్యస్థానాలకు వెళ్ళవలసిన ట్రైన్లకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూ వారి వెళ్ళాల్సినటువంటి ప్రాంతాలకు వెళ్లేందుకైతే ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఇక్కడ వారికి ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేక రైళ్లు ఏవైతే ఉన్నాయో ప్రత్యేక రైళ్లకు సంబంధించి అయితే చాలా రైళ్లను కూడా ఇటు జనరల్ బోగీలతో కూడినటువంటి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడంతో అయితే ప్రజలకు కొంతమేర ఇబ్బంది తగ్గిందనే చెప్పవచ్చు. ఎందుకంటే వచ్చినటువంటి ట్రైన్లకు వెళ్ళేటువంటి వాళ్ళు రిజర్వేషన్ కాకపోయినప్పటికీ జనరల్ డబ్బాలలోనైనా కూడా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనేటువంటి ఒక ప్రజల కోసం అయితే సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేకంగా ఇటు జనరల్ బోగీలతో కూడినటువంటి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడం అయితే సంక్రాంతికి కొంత ప్రజలకు వెసులుబాటు కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం వరకు కూడా ఇటు అయితే ప్రయాణికులకు సంబంధించినటువంటి రద్దీ కొనసాగుతుందని చెప్పేసి అయితే ఇటు సౌత్ సెంట్రల్ అధికారులు భావించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కొనసాగుతుంది. శ్రవంతి.